సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫన్నీ జోక్స్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. ఫన్నీ జోక్స్కి స్వాగతం. ఆడవాళ్ళంతా కలిసి ఒక టూర్కి వెళ్ళారు. దురదృష్టవశాత్తు బస్సు నదిలో పడి అందరూ పడ్డారు. భర్తల రోదన మిన్నంటిది. దాదాపు వారం పాటు అంతా ఎగాబిగా ఏడ్చారు. క్రమంగా పరిస్థితి మామూలు స్థితికి వచ్చింది. ఒక భర్త 15 రోజులైనా కోలుకోలేదు. కుమిలి కుమిలి ఏడవసాగాడు. అతని వాలకం చూసి ఒకతను అడిగాడు, మీరు మీ భార్యను బాగా మిస్ అవుతున్నారా అని. భర్త సమాధానం, లేదు, ఆ రోజు నా భార్యకు బస్సు మిస్ అయింది. మళ్ళీ బోరుమన్నాడు ఆ భర్త. 9 8ని లాగి లెంపకాయ వేసింది. ఏడుస్తూ 8 నన్నెందుకు కొట్టావని అడిగింది. నువ్వు నాకంటే చిన్న, అందుకే కొట్టా అన్నాడు. వెంటనే 8 7ని బలంగా కొట్టింది. 9 చెప్పిన కారణమే చెప్పింది. అలాగే 7 6ని 6 5ని 5ని 4 4ని 3 3ని 2 2ని 1 లెంపకాయలు వేశాయి. సో అలా వేసినప్పుడు ఏమైందో చూద్దాం. 1 కింద 0 ఉంది. 1 మాత్రం అలా చేయక ప్రేమగా 0ని తన పక్కన నిలబెట్టుకుంది. 1 విలువ 10 అయిపోయింది. ఇప్పుడు భయపడడం 9వ వంతు అయిపోయింది. చూసారా ఎంత తెలివిగా. నెక్స్ట్ జోక్. జీవితంలో ఎవరో ఒకరు పక్కన నిలబడాలి. వారెవరన్నది ముఖ్యం కాదు. భుజం తట్టి చెయ్యి వేసేవారు ఉండాలి. అనుబంధాన్ని మించిన విలువ జీవితంలో లేదు. విచారంగా ఉన్న భార్యని అడిగాడు భర్త. ఏమైంది అని అడిగాడు. మా మహిళలకు మీ అంత తెలివితేటలు ఎందుకు లేవు అని గట్టున ఉన్న కప్పని అడిగింది. అదేమో గబుక్కున చెరువులోకి గంతేసింది. ఇందులో విచారించడానికి ఏముంది? అయ్యో, ఇలా అడగగానే కప్ప ఆత్మహత్య ఎందుకు చేసుకుందో అంతుపట్టట్లే భర్త. వారే బాబోయ్. ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్లేలిస్ట్లో మంచి మంచి నవలలు, ఫన్నీ జోక్స్, రామాయణం, శివపురాణం కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్య భర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి. మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.